वेणुगोपालाय मंगलम वेदवेद्याय श्लोकाय मंगलम आचार्याय सकृदायास्तु मंगलम। ఓం నమో నారాయణాయ. ఇది శ్రీ శ్రీ కాళీయమర్దన వేణుగోపాల స్వామి దేవస్థానం వంటిది. కృష్ణుడి దేవాలయాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చాలా ఉన్నాయి. అయితే ప్రత్యేకంగా కృష్ణుడికి చేతిలో ఫ్లూట్ ఉంటుంది అంటే పిన్నెల కర్ర అంటాం మనం. అది మా స్వామి కొనదు. కాళీయుడిని మదించిన స్వామి కాబట్టి కాళీయమదన వేణుగోపాల స్వామి ఇది స్వయంభూ. 5వ శతాబ్దం నాడు శాలివాహన చక్రవర్తి వాళ్ళ టైంలో ఇది దేవాలయం. ముఖ్యంగా ఈ దేవాలయం భక్తులకి ఇది కృష్ణుడు అంటే భక్తులకి చాలా నమ్మకం. ఎందుకంటే వాళ్ళు కోరిన కోరికలు మళ్ళీ భీష్మేకాదశిలోకి తీరుతున్నాయనే ప్రగాఢ విశ్వాసం భక్తుల్లో ఉంది. ముఖ్యంగా ఇక్కడ కోరికలు అంటే సంతానం లేని వారు కోరుకుంటే సంతానం కలిగిన వెంటనే వచ్చి మీరు చూస్తున్నారు ఇక్కడ అరటిగేళ్ళు కట్టుకొని వెళ్తున్నారు. అది సంతానం కలిగిన వాళ్ళు ఈ మరొక 3 రాళ్ళు పేర్చుకుంటే ఇల్లు మళ్ళీ భీష్మేకాదశిలోపు వాళ్ళు గృహప్రవేశం చేస్తారని నమ్మకం. అలాగే లేట్ మ్యారేజెస్ లేటుగా కానీ పెళ్ళిళ్ళు అవన వాళ్ళు ఉండిపోతే వాళ్ళు మొక్కున్న పెళ్ళి జరుగుతుందనే నమ్మకం. ముఖ్యంగా ఈ జాతర సందర్భంగానే తెలియజేసేది ఏంటంటే ఈరోజు దశమి స్వామివారి తిరిగిది ఉత్సవం జరుగుతుంది. అది 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు స్వామివారి తిరిగిది ఉత్సవం జరుగుతుంది. రాత్రి 12:30 గంటలకు స్వామివారి క్షీరాభిషేకం మరియు పంచామృతాభిషేకం జరుగుతుంది. అక్కడి నుంచి స్వామివారి దర్శనాన్ని భక్తులు తండోలుగా వచ్చి భక్తులను దేవుని దర్శించుకుంటారు. రేపు తెల్లవారి అంటే 29 తెల్లవారి ఏకాదశికి ఇక్కడి నుంచి స్వామివారి పల్లకిలో చక్రతీర్థ స్నానానికి ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఇక్కడ తొలిమటి దగ్గరికి వచ్చేసరికి ఈ స్వామి కింద దిగి వెళ్ళేసరికి అక్కడి నుంచి కింద నుండి దేవాలయం శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఉత్సవమూర్తులు పల్లకిలో ఊరేగింపుగా వస్తాయి. ఈ 2 పల్లకిలు కలిసి వంశధార నదిలో చక్రతీర్థ స్నానానికి తీసుకెళ్తాం. అప్పటికి మేము చక్రతీర్థ స్నానానికి వెళ్ళేసరికి వంశధార నదిలో సుమారు 25,000 నుంచి 30,000 మంది భక్తులు స్వామి కోసం స్వామి రాక కోసం చూసినంటే వాళ్ళు ఎందుకంటే ఆ స్వామివారి తీర్థ స్నానం అప్పుడు ఆ నీళ్లు చల్లుకుంటే వాళ్ళు పునీతులు వాళ్ళ కోరిన కోరికలు తీరుతాయి మరి అనే పూర్తి నమ్మకం ప్రగాఢ విశ్వాసం వాళ్ళకి ఉంది. అది అయిపోయిన తర్వాత స్వామివారి ఎక్కడ లక్ష్మీనరసింహ కింద మళ్ళీ వెళ్ళిపోతారు. అలాగే వేణుగోపాల స్వామివారి కొండ మీదకి వచ్చేస్తారు. ముఖ్యంగా ఏంటంటే భక్తులకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఈసారి అన్ని ఏర్పాట్లు మేము చేయడం జరిగింది. ముఖ్యంగా ఈసారి ఏంటంటే జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాళ్ళు ఇక్కడే సిబ్బందిని ఉంచి టీంలు వేసి రెవెన్యూ టీంని వేసి అలాగే ఒక జాయింట్ కలెక్టర్ని అక్కడ ఇన్ఛార్జిగా వేసి దేవాదాయ శాఖ ఒక 4 ఆఫీసర్ని డెప్యూట్ చేసి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళ కింద ఇచ్చేసి అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయం చేసుకొని ఈ జాతర చక్కగా జరగాలనే దృక్పథంతో ఉన్నారు. తప్పనిసరిగా జరుగుతుందనే నమ్మకం కూడా ఒక ధర్మకర్తగా నాకు కూడా ఉంది.